పుల్వామా ఎన్కౌంటర్ కు భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఈ దాడిలో సూత్రధారులను మట్టుబెట్టాయి. పుల్వామా సరిహద్దుల్లోని ఒక ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం వారిని మట్టుబెట్టింది. పుల్వామా అటాక్ లో మాస్టర్ మైండ్ రషీద్ ఘాజీతో పాటు మరో టెర్రరిస్ట్ ను ఎన్కౌంటర్ లో హతమార్చాయి భద్రతా దళాలు. ఈ ఘటనలోనే 3 జవాన్లు, ఒక మేజర్, ఒక స్థానికుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారాన్ని అందుకున్న సైన్యం వారుంటున్న ఇంటిని చుట్టుముట్టింది. దీంతో వారు కాల్పులు జరిపారు. మొన్న జవాన్లపై దాడి జరిగిన ప్రాంతానికి ఇది కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అబ్దుల్ రషీద్ ఘాజీ మొన్నటి దాడికి సూత్రధారి. డిసెంబర్ మొదటి వారంలోనే ఇతను దేశంలోకి చొరబడ్డట్టు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో పాటు మరికొందరితో కలిసి ఇతను కశ్మీర్లో అడుగుపెట్టాడు. ఇతను జేఈఎం చీఫ్ మసూద్ అజార్ కు నమ్మకమైన వ్యక్తి. ఆఫ్ఘన్ కు చెందిన ఇతను యుద్ధ తంత్రంలో పేలుడు పదార్థాలు పేల్చడంలో సిద్ధహస్తుడు. పుల్వామా దాడికి 3 రోజుల ముందు కశ్మీర్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. పుల్వామా దాడికి పాల్పడ్డ ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్ అహ్మద్ దార్ కు ఘాజీనే శిక్షణిచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. రషీద్ ఘాజీ గతంలో ఆఫ్ఘన్ యుద్ధంలో నాటో దళాలకు వ్యతిరేకంగా పోరాడాడు. తాలిబాన్ల నుంచి యుద్ధ తంత్రంలో ఐఈడీలను పేల్చడంలో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం జైషే చీఫ్ మసూద్ అజార్ కు నమ్మకమైన వ్యక్తిగా కూడా మారాడు. ఐఎస్ఐ నిర్వహించే ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో పేలుడు పదార్థాల తయారీని నేర్పించేవాడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రెహానా సిద్ధంగా ఉన్నారు. రెహానా, మొన్న జరిగిన పుల్వామా దాడిలో కీలకమైన సెల్ ఫోన్ ఒకటి స్వాధీనపరుచుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రతిభ, మనం చూసుకున్నట్లయితే పుల్వామా ఉగ్ర దాడి అనంతరం ఇటువైపు ఎన్ఐఏ, అదేవిధంగా ఇతర విభాగాలు పూర్తి స్థాయిలో లోతైన విచారణ కొనసాగిస్తా ఉన్నాయి. దీనిలో భాగంగా ఈ ఉగ్ర దాడి వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరు అనే ఛేదించడం, అదేవిధంగా దానికి సంబంధించిన అనేక ఆధారాలను సేకరించడం జరిగింది. దీనికి అనుగుణంగానే నిన్న రాత్రి పక్కా సమాచారంతో ఈ పుల్వామా జిల్లాలో రాత్రి కార్డన్ సెట్ చేశారు. దీనిలో భాగంగా రషీద్ ఘాజీ ఎవరైతే దీని వెనక, ఈ ఉగ్రదాడి వెనక మాస్టర్ మైండ్ ఉన్నాడు, తాలిబాన్ దగ్గర పనిచేసి ఆ తర్వాత జైషే మహమ్మద్ దగ్గర రావడం, జైషే మహమ్మద్ దగ్గర నుంచి ఈ పూర్తి దాడికి సంబంధించిన ప్రణాళిక రచించి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అతన్ని మట్టుబెట్టారు. ఈ ఆధారాలను కూడా, ఫోన్ కావచ్చు, అదేవిధంగా ఇతర ఆధారాలన్నీ సేకరిస్తా ఉన్నారు. దీంతో పాటు ఎవరెవరు ఇతనికి సహకరించారు, స్థానికులు ఎవరు సహకరించారు, ఈ మాస్టర్ మైండ్ రషీద్ ఘాజీకి ఇక్కడ స్థానికంగా పుల్వామా జిల్లాలో కాకపురా లేదంటే ఈ అవంతిపుర ఎక్కడైతే దాడి జరిగిందో ఈ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఎక్కడ ఈ యాక్టివిటీ జరిగింది, దీనికి సంబంధించిన ఆర్డిఎక్స్ ని ఏ విధంగా సేకరించగలిగారు, దాన్ని ఐఈడి రూపంలో ఎలాగా మార్చగలిగారు, వాహనం ఎక్కడి నుంచి సేకరించారు, వీళ్ళకు వచ్చిన ఆర్థిక సహకారం ఎక్కడిది, సాంకేతిక సహకారం ఎక్కడిది, అదేవిధంగా ఆశ్రయం ఎవరిచ్చారు, ఇలా అన్ని కోణాల్లో కూడా లోతైన విచారణ జరుగుతోంది. ఇక ఘాజీని మట్టుబెట్టడం అనేది చాలా మేజర్ అంశంగా చెప్పుకోవాలి. అంటే సంఘటన జరిగిన, ఉగ్రదాడి జరిగిన 3-4 రోజుల్లోనే మాస్టర్ మైండ్ ని మట్టుబెట్టగలిగారు మన సైనికులు. అదేవిధంగా మరొక కీలకమైన ఉగ్రవాదిని కూడా ఈ నిన్నటి నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ లో మట్టుబెట్టారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మరికొంత ఇతనికి సహకరించిన వాళ్ళు ఎవరు అనేది కూడా జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతిభ, అయితే రెహానా, జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వాళ్ళు, కీలకమైన వాళ్ళు ఇద్దరు, ఇప్పుడు మట్టుబెట్టబడ్డ 2 ఉగ్రవాదులు, వాళ్ళ నేపథ్యం ఏమిటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ముస్లిం ఒక వాదాన్ని, అంటే బలంగా ప్రపంచంలో ముస్లిం దేశంగా ఉండాలి అని ఒక బలమైనగా నమ్మే ఒక భావజాలంతో ఉన్న వ్యక్తులు ఎవరు, ఈ రషీద్ ఘాజీ కావచ్చు, మరొక ఉగ్రవాది కమరాన్ కావచ్చు, వీళ్ళకు కూడా అంటే ప్రతి చోట ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న యువతని ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం, దీన్ని చాలా కీలకంగా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారు. మనం ఘాజీని చూసుకున్నట్లయితే తాలిబాన్ల దగ్గర అతను పనిచేశాడు. అంటే ప్రధానంగా
ప్రపంచం మీద ఒక రకమైన భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం అనే ఒక నేపథ్యం నుంచి వాళ్ళు వచ్చారు. ఇక దాన్ని ఏ రకంగా తీసుకువెళ్ళాలి ఆయా దేశాల్లోకి, ఎక్కడైతే ఆ శాంతి శాంతి భద్రతల సమస్య ఉంటుంది, ఎక్కడైతే యువత ఒక కాన్ఫ్లిక్ట్ లో గానీ ఒక ఫ్రస్ట్రేషన్ లో గానీ ఉంటారు, వాళ్ళని మన వైపు ఎలా ఆకర్షించాలి, దానికి తగ్గట్టుగా వాళ్ళని మౌల్డ్ చేయడం, దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడం, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం. ఇటువైపు నుంచి గత నెలన్నర వ్యవధిలోనే 70 మంది యువకుల్ని ఈ కాశ్మీర్ లోయ నుంచి జైషే మహమ్మద్ రిక్రూట్ చేసుకున్నట్లుగా నిఘా వర్గాల్లో కూడా సమాచారం ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున యువతని పికప్ చేయడం, ఆయా సామాజిక వర్గాల్లో తిరగడం, వాళ్ళని పికప్ చేయడం, వాళ్ళకి ఆయుధ శిక్షణ, బాంబు తయారీ, అదేవిధంగా దాడికి చేయగలిగే అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టి దాడికి పాల్పడడం, ఇలాగా వాళ్ళ మైండ్ ని వాష్ చేయడం, ఇవన్నీ కూడా చాలా కీలకంగా బాధ్యతలు చేపడుతున్న వ్యక్తులు. వీళ్ళని మట్టుబెట్టడం అనేది మన బలగాలు చేసిన ఒక పైచేయి సాధించారని చెప్పాలి. అయితే రెహానా, వీళ్ళిద్దరికీ ఆశ్రయం కల్పించిన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చింది? ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఆ ఇంట్లో నక్కి ఉన్నారు? కరెక్ట్ గా దాడి జరిగిన ప్రాంతానికి 14 కిలోమీటర్ల రేడియన్స్ లో ఇప్పుడు ఈ ఘటన జరిగింది. వాళ్ళు తలదాచుకున్న ప్రాంతం ఉంది. ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వచ్చారు? ఈ చుట్టుపక్కల అంటే పుల్వామా జిల్లా వ్యాప్తంగా ఈ టెర్రరిజం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నిన్న దాడి జరిగిన లేత్పురా, ఎక్కడైతే 40 మంది సిఆర్పిఎఫ్ బలగాలని ఆదిల్ అహ్మద్ పట్టణ పెట్టుకున్నాడు, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలు గ్రామాలన్నీ కూడా వేర్పాటువాదులకి సానుకూలంగా లేదంటే మద్దతుదారులుగా ఉండే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు దాక్కున్న నివాసం అయితే వీళ్ళు దాచుకుని ఉన్నారో, ఎక్కడైతే ఆశ్రయం పొందారో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఇంకా సేకరిస్తా ఉన్నారు. అయితే ఎప్పటి నుంచి ఈ ఇంట్లో ఉంటున్నారు, లేదంటే వీళ్ళు నివాసాలు మారుతా కూడా ఉంటారు. కేవలం ఒక చోట మాత్రమే షెల్టర్ తీసుకోకుండా ఆయా పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ ఆచూకీ తెలియకుండా మారుతా ఉంటారు. ఇంట్లో అయితే నక్కి ఉన్నారు. ఆ ఇంటి యజమాని కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఇంకా ఎవరెవరు నక్కి ఉన్నారు? పాకిస్తాన్ నుంచి అక్రమంగా చొరబడిన వాళ్ళు ఎవరు, ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు ఏమున్నాయి, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దాడులకు వాళ్ళు పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి, వీటన్నిటిని కూడా ఈ ఆధారాన్ని, ఈ సమాచారాన్ని సేకరించే ప్రయత్నాల్లో మన నిఘా వర్గాలు ఉన్నాయి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రెహానా. पुलवामा पुलिस की तरफ से आप नौजवानों से मोतबाना गुजारिश करता हूं कि आपकी जान जो है हमारे लिए निहायत ही कीमती है। आप नौजवान हैं, आपकी जिंदगी है आगे, आप मेहरबानी करके वापस चले जाइए। आप जज्बात से मत काम लीजिए, आप वापस चले जाइए। आगे बढ़ रहे हैं, मैं इनसे कह रहा हूं कि आप वापस चले जाइए, मेहरबानी करके वापस चले जाइए। आपकी जाने जो है बहुत कीमती है। मेहरबानी कर